ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రకృతి విపత్తుల్లో అధ్యయనం చేయడం తమ ప్రధాన ధ్యేయమని క్లైమేట్ కలెక్టివ్ సీఈఓ జి ప్రతాప్ రాజు అన్నారు. నగరంలో ఒక ప్రైవేట్ హోటల్లో క్లైమేట్ కలెక్టివ్ సంస్థ, మహతి కాలేజీ సంయుక్తంగా వాతావరణ మార్పుల్లో 4 ఏళ్ల డేటా ఏఐ కోర్సు ప్రోగ్రామ్ ని ప్రారంభించాయి. ఈ కోర్సుకి క్లైమేట్ కలెక్టివ్ టీం, వైజాగ్ పట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో పాటు ఏపీ డీసీఎల్ సహకారం అందిస్తున్నాయి. క్లైమేట్ కలెక్టివ్ సీఈఓ జి ప్రతాప్ రాజు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి విశాఖలో కూడా పెద్ద సంఖ్యలో ప్రతిభావంతులు ఉన్నారన్నారు. ఈ కోర్సు ద్వారా ఉత్తరాంధ్ర విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారికి ఈ క్లైమేట్ స్టార్టప్ ద్వారా ఉపాధి కల్పిస్తామన్నారు. ఏఐను వినియోగించడం వల్ల అమెరికా, ఇతర దేశాలు మేలు పొందుతున్నాయన్నారు. దీనివల్ల భవిష్యత్తులో సమాజానికి మేలు జరుగుతుందన్నారు. మహతి కాలేజీ చైర్మన్ జిఎల్ఎన్ రాజు మాట్లాడుతూ 25 ఏళ్ల నుంచి మహతి కళాశాలను నడుపుతున్నామని, క్లైమేట్ కలెక్టివ్ సేల్స్ ఫోర్స్ సంస్థ సహకారంతో తమ కళాశాలలో 4 ఏళ్ల నూతన కోర్సు ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. ఈ కోర్సు ద్వారా గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విసిసిఐ ప్రెసిడెంట్ మంగళగిరి సుదర్శన స్వామి, ఆచార్య బాలప్రసాద్, ఏపీడీపీసీఎల్ సిజిఎం సుమన్ కళ్యాణి, యూత్ విసిసిఐ సంపత్ కేతవరపు పాల్గొన్నారు. So we are very happy to be here. Climate Collective Foundation working in Vizag to help youth find jobs in the area of AI and data and climate. It's very important what's happening in climate change, and the trends in AI and data are opening up many opportunities. And with support from Salesforce, we're really able to work with in our first program, Mahati College here in Vizag, to help low-income students get the skills needed to get high-quality jobs and make an impact. విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ సంబంధించిన ఒక కోర్సు ప్రోగ్రామ్ క్లైమేట్ కలెక్టివ్ ఇనిషియేట్ చేయడం జరిగింది. అది సేల్స్ ఫోర్స్ ఫౌండేషన్ సపోర్ట్తో మహతి కాలేజీలో. నేను 30 ఇయర్స్గా ఈ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉన్నాను. సో దీని ఇంపార్టెన్స్ చాలామందికి తెలియకపోవచ్చు. మనం ఇప్పుడు అందరం చూస్తున్నాం క్లైమేట్ చేంజ్ అనేది. అది ఇంకా పూర్తిగా కామన్ మ్యాన్కి కానీ లేకపోతే ఈ డిఫరెంట్ యూత్లో కానీ పూర్తిగా రాలేదు. ఎందుకంటే దీనికి మిగతా వాటికి వచ్చినంత ఎక్కువ పబ్లిసిటీ లేదు. మొన్న ఈ మధ్య ఏడీబీ వాళ్ళు కూడాను వచ్చి ఫ్యూచర్లో నీటి లభ్యతలో మార్పు ఏంటి చేయించుకున్నారు. సో ప్రతి ఒక్క అంటే మేమంటే ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ ఈ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అనేది ఉంది. సో ఈ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల చాలామందికి తెలుస్తుంది. రెండోది ఏంటంటే ఇందులో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా ఎక్కువ ఉన్నాయి. రీసెంట్గా ఒక యుఎస్లో స్టడీ చేశారు. ఫ్యూచర్లో 3 బ్రాంచ్లు ఇంజనీరింగ్లో కూడా చాలా ఏమి ఇబ్బంది లేకుండా నడిచేవి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఒకటి, ఐటీ ఒకటి, 3 ఎన్విరాన్మెంటే. సో దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే క్లైమేట్ చేంజ్లో చాలా ఎక్కువ డేటా కావాల్సి వస్తుంది. సపోజ్ వెదర్ అనుకోండి, లేకపోతే రెయిన్ఫాల్ అనుకుందాం, 30, 40, 50 ఇయర్స్ డేటాను అనలైజ్ చేయాల్సి వస్తుంది. సో దానికి బాగా డేటా అనాలిసిస్ యొక్క రకరకాల పద్ధతులు చేయాల్సి వస్తుంది. సో మహతికి కానీ క్లైమేట్ కలెక్టివ్కి కానీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు డేటా సైన్స్ మీద స్టార్ట్ చేశారు. దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడించారు. ఇవి 2 చాలా మంచి టూల్స్ రేపు ఫ్యూచర్లో క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అయితేనేమి, మిటిగేషన్ స్ట్రాటజీస్ డెవలప్ చేయడం అయితేనేమి, తదుపరి అడాప్టేషన్లు అయితేనేమి, ఇది ప్రతి సెక్టార్కి ఉపయోగం. అంటే ఎవరో చెప్పినట్టు ఒక వాటర్కో లేకపోతే ఒక అగ్రికల్చర్ సెక్టార్కు కాదు. చిన్న రైతు నుండి పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వరకు, రియల్ ఎస్టేట్ పర్సన్స్ కానీ అందరికీ ఇది అవసరం. ఇది అవసరం పలానా వాళ్ళకి లేదని లేదు. ఒక చేంబరు యాక్టివిటీ యూత్ వింగ్ కోసం మాకు ఒక యూత్ వింగ్ అని ఉంది. దాంట్లో all the members are less than 40 years old who are members. And the youth wing, we want to encourage them for this exposure to the climate
problems which are being faced by the world over and which is being addressed by Climate Collective. దీంతో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ తీసుకొని ఈ మోడలింగ్ చేసేది ఇది చాలా అద్భుతమైంది అండ్ విచ్ విల్ గివ్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ జాబ్స్ ఇన్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బట్ ఫోకస్డ్ ఆన్ ఎన్వైర్మెంట్. ఇది మేము ఎప్పుడు వినలేదు అండ్ ఇది ఈ ఆపర్చునిటీ ఒక చేంబర్కి రావడం చాలా చాలా మంచిది అనుకున్నాం అండ్ మన మెంబర్స్కి బెనిఫిట్ అవుతుంది, మన వైజాగ్ యూత్కి చాలా బెనిఫిషియల్గా ఉంటుందని ఈ ప్రోగ్రామ్ మేము క్లైమేట్ కలెక్టివ్తో జాయింట్ వెంచర్ కింద తీసుకొని వీఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ టు క్రియేట్ ది ఆపర్చునిటీస్ ఫర్ జాబ్స్ ఇన్ ది ఎన్వైరన్మెంటల్ సెక్టర్ విచ్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఒక సెంటర్ని సిఓఈటీలో పెడుతున్నాం, ఎనర్జీ ట్రాన్సిషన్లో భాగంగా చేస్తున్నాము. దాంట్లో మేము క్లైమేట్ కలెక్టివ్ ఫౌండేషన్ ద్వారా ఒక హ్యాక్థాన్ని చేద్దాం అనుకుంటున్నాం అండి. దాని ద్వారా మాకు వచ్చే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని అందరి దగ్గర నుంచి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం. స్కిల్ డెవలప్మెంట్లో కానీ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళతోటి మా ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా మాకు సొల్యూషన్స్ ఏమన్నా ఇస్తారన్నది చేస్తున్నాం. దాంట్లో భాగంగా మేము వీళ్ళతోటి ఎంఓఈ ఎంటర్ అవ్వడానికి సిద్ధపడుతున్నాం.